హాయ్ ఫ్రెండ్స్, గత 7 నెలలుగా దివ్యాంగ పింఛన్ల వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉండగా తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హుల సంఖ్య లక్షగా ఉన్నట్లు ప్రభుత్వం అయితే లెక్కగట్టింది. సమస్య లేకున్నా ఉన్నట్లు, వైకల్యం తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నట్లు, వైద్యుల నుంచి సదరన్ సర్టిఫికెట్ అయితే పొంది పింఛన్లు తీసుకుంటున్న వారి సంఖ్య ఇప్పటికైతే 1 లక్షగా ఉంది. వీరందరూ వైద్యులకు 20,000 నుంచి 30,000 రూపాయల వరకు లంచాలు ఇచ్చి అక్రమ పద్ధతిలో ఈ సదరన్ సర్టిఫికెట్ పొందారని ప్రభుత్వం గుర్తించింది. వీరందరూ వినికిడి సమస్యలు, మూగ, అలాగే మానసిక సమస్యలు, ఇలా 1 కంటే ఎక్కువ అనారోగ్యాలు ఉన్నట్లు సదరన్ సర్టిఫికెట్ అయితే పొందారు. ప్రస్తుతం 6 కేటగిరీలకు సంబంధించి ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ అయితే ఇస్తూ ఉండగా ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 7,86,000 మంది అయితే పింఛన్ పొందుతున్నారు. తాజాగా 6,000 రూపాయల పెన్షన్ తీసుకునే దివ్యాంగుల వెరిఫికేషన్ కోసం గాను గ్రామ వార్డు సచివాలయాల వారీగా ముందస్తుగా దివ్యాంగ పింఛన్దారులకు నోటీసులు ఇచ్చి పలానా సమయంలో పలానా ఆసుపత్రికి వెరిఫికేషన్ కు రావాలని చెప్పగా చాలా మంది వెరిఫికేషన్ కు వెళ్ళలేదు. ఒకవేళ వెరిఫికేషన్ కు వచ్చిన వారిలోనూ ఎక్కువ శాతం అనర్హులు అయితే ఉన్నారు. ఇప్పటి వరకు 4,50,000 మందికి నోటీసులు ఇచ్చి పింఛన్ వెరిఫికేషన్ చేయించుకోమని చెబితే అందులో దాదాపుగా 50,000 మంది వెరిఫికేషన్ కే వెళ్లకుండా డుమ్మా కొట్టారట. మిగిలిన 3 లక్షల మంది వెరిఫికేషన్ చేయించుకోగా వారిలో వాస్తవంగా వైకల్యం అయితే ఉంది. ఈ 3 లక్షల మందిలో దాదాపు 60,000 మందికి నిర్దేశించిన 40% కంటే వైకల్యం తక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం అధికారులు, వైద్యులు గుర్తించే వివరాలను మొబైల్ యాప్ లో ఎంటర్ చేశారు. మరో 40,000 మందికి వైకల్య శాతం ఉన్నప్పటికీ ఆ వైకల్యం కాలక్రమేణా తగ్గి తిరిగి మామూలు దశకి చేరుకుంటుందని ప్రభుత్వ వైద్యాధికారులు గుర్తించి వీరి వివరాలను కూడా మొబైల్ యాప్ లో ఎంటర్ చేశారు. ఈ విధంగా 1,00,000 అనర్హుల సంఖ్యనైతే అధికారులు లెక్కగట్టి ప్రభుత్వానికి నివేదిక అయితే ఇచ్చారండి. ఇలా అనర్హుల లిస్టులో తిరుపతి, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఒక్కో జిల్లాలో 7,000 మంది వరకు అనర్హులు అయితే ఉన్నారట. సత్యసాయి జిల్లాలో 5,500 మంది, కృష్ణా జిల్లాలో 5,000 మంది, శ్రీ సత్యసాయి జిల్లాలో 4,500 మంది అనర్హులను అధికారులు గుర్తించారు. వీరందరికీ తక్కువ వైకల్యం కలిగి ఉండి ఎక్కువ శాతం వైకల్యం ఉన్నట్లు అక్రమ పద్ధతిలో సదరన్ సర్టిఫికెట్లు పొందారని అధికారులు వీరి వివరాలన్నీ ఆన్లైన్ లో ఎంటర్ చేసే క్రమంలో ఇది తప్పుడు ధ్రువపత్రం కలిగిన పెన్షన్ అకౌంట్ అంటూ సపరేట్ గా పేర్కొనడం జరిగింది. ఇప్పటి వరకు 7,86,000 మంది దివ్యాంగ పింఛన్దారుల్లో 4,50,000 మందికి వెరిఫికేషన్ చేయగా మిగిలిన దివ్యాంగ పింఛన్లందరికీ నవంబర్ నెలాఖరు వరకు జిల్లాల వారీగా ఈ ప్రత్యేకంగా సదరన్ శిబిరాలు అనేవి నిర్వహించి పింఛన్లలో అర్హులు అనర్హులను ఏరివేయనున్నారు. చాలా మంది సదరన్ క్యాంపులకు వెళ్ళొచ్చామండి, మాకు ఇంకా సదరన్ సర్టిఫికెట్ రాలేదు, ఎప్పుడు వస్తుంది, నేను వెళ్ళి 2 నెలలైంది, నేను వెళ్ళి 3 నెలలైందని చాలా మంది కామెంట్లలో అడుగుతున్నారండి. సదరన్ శిబిరాలు అనేవి ప్రస్తుతం దివ్యాంగులకు సంబంధించి వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇలా వెరిఫికేషన్ చేసిన వారికి కొత్త సదరన్ సర్టిఫికెట్ ని క్రియేట్ చేసి అధికారులు మొబైల్ నెంబర్ కు లింక్ ద్వారాను పంపిస్తున్నారు, పోస్ట్ ద్వారాను పంపిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ అనేది చాలా మందకొడిగా సాగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఓవైపు సదరన్ శిబిరాలు నిర్వహిస్తుండడం, ఓవైపు ఈ పింఛన్దారుల శిబిరాలు నిర్వహిస్తూ ఉండడం వల్ల ఇక్కడ సిబ్బంది కొరత ఏర్పడి ఆపరేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో ఈ సదరన్ సర్టిఫికెట్లను అర్హులైన వారికి జారీ చేసే ప్రక్రియ అనేది చాలా నిదానంగా సాగుతూ ఉంది. కాబట్టి 2 నెలలు 3 నెలలైనా సదరన్ సర్టిఫికెట్ రాలేదు అంటే ఇదే కారణము. తప్పనిసరిగా రీవెరిఫికేషన్ కు వెళ్ళిన వారికి కొత్త సదరన్ సర్టిఫికేట్ అనేది ప్రభుత్వం ఇస్తుంది. అలాగే కొత్తగా సదరన్ సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేసుకుని సదరన్ క్యాంపుకు వెళ్ళిన వారికి కూడా సదరన్ సర్టిఫికేట్ రావడానికి కాస్త ఆలస్యం అయితే పడుతుంది. మామూలుగా సదరన్ శిబిరానికి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ రావాలంటే 3 నెలల సమయం ప్రభుత్వం చెబుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కనుక ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు మీ సదరన్ రీవెరిఫికేషన్ అయినా లేదా కొత్తగా సదరన్ స్లాట్ సంబంధించి అక్నాలజ్మెంట్ నెంబర్ అయినా
మీ సేవలో చెక్ చేసుకుంటూ ఉండండి. మీ యొక్క స్టేటస్ అప్లోడ్ అయినప్పుడు దాన్ని అక్కడే ప్రింట్ తీసుకోవచ్చు. కాస్త ఆలస్యం అయితే అవుతుందండి. ఇక రాష్ట్రంలో ఇప్పటికే 15,000 పింఛన్ తీసుకుంటున్న వారు దాదాపుగా 24,000 మంది అయితే ఉన్నారు. వీరిలో 23,763 మంది వరకు పరీక్షలు అయితే చేయగా దాదాపు 13,000 మంది అనర్హులుగా తేలారు. ఈ విధంగా పింఛన్ల వెరిఫికేషన్ చేస్తూ అనర్హుల వివరాలను ప్రత్యేకంగా మొబైల్ యాప్ లో ఎంటర్ చేస్తూ అర్హులైన వివరాలను కూడా మొబైల్ యాప్ లో ఎంటర్ చేస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు తాజా నివేదికను ప్రభుత్వానికి అయితే పంపిస్తున్నారు. ప్రభుత్వం ఇంకా పింఛన్లను తొలగించలేదు, కానీ ఈ యొక్క 1,00,000 మందిగా గుర్తించబడిన 4,50,000 మందిని తనిఖీ చేస్తే దాదాపు 1,00,000 మంది వరకు ఈ పింఛన్లు అనర్హులుగా ప్రభుత్వం గుర్తించగా దాదాపు 50,000 మంది ఈ వెరిఫికేషన్ కి అసలు హాజరు కాలేదు. వీరందరికీ ఇప్పటికిప్పుడు పింఛన్ అనేది ప్రభుత్వం తొలగించదు. ఈ నవంబర్ నెలాఖరు వరకు మిగిలినటువంటి వారికి కూడా పింఛన్ల వెరిఫికేషన్ చేసి అక్కడ కూడా అనర్హులైన గుర్తించిన వారి వివరాలు, ఎవరైనా క్యాంపుకు వెళ్లకుండా ఉంటే వారి వివరాలను మొత్తంగా సేకరించి మరోసారి వీరందరికీ రీఅసెస్మెంట్ అయితే నిర్వహించి అక్కడ కూడా అనర్హతగా తేలినట్లయితే అప్పుడు పింఛన్లలో అనర్హులను తొలగించి కొత్త వారికి పింఛన్లు ఇచ్చే ప్రక్రియను అయితే ప్రభుత్వం చేపడుతుంది. ఒకేసారి 1,00,000 మందికి పింఛన్లు అనేది ప్రభుత్వం తొలగించదు. మరొకసారి రీవెరిఫికేషన్ చేసి అక్కడ కూడా అనర్హులుగా తేలితేనే ప్రభుత్వం వీరికి పింఛన్లు అనేది తొలగిస్తుంది తప్ప తొందరపాటు చర్యతో ఈ పింఛన్లు అనేవి తొలగించదు. కేవలం 7,80,000 మందిలో 4,50,000 మందికి పరీక్షలు చేస్తే 1,00,000 మంది అనర్హులు, 50,000 మంది అసలు హాజరే కాలేదు. అంటే 1,50,000 మందిని ప్రభుత్వం ఒక్కసారిగా పింఛన్లు అనేవి తొలగించే పని అయితే చేయదు. మనకు రానున్న నవంబర్ నెలాఖరు వరకు చేసే ప్రక్రియలో మరొక 50,000 మందో 1,00,000 మందో అనర్హులు అవుతారు. వారు ఇక్కడ ఉన్నటువంటి 1,50,000 మంది మొత్తంగా దాదాపు 2-2.5 లక్షల వరకు ప్రభుత్వం అనర్హులుగా గుర్తించిన వారికి మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది చేసి అక్కడ కూడా అనర్హత వచ్చినట్లయితే అప్పుడు మాత్రమే తొలగించి వారి పింఛన్లు అనేది నిలుపుదల చేయడం అనేది జరుగుతుంది తప్ప తొందరపాటు చర్యతో ప్రభుత్వం ఈ యొక్క పింఛన్దారుల పెన్షన్ అనేది తొలగించదు. అంతవరకు వారికి పింఛన్లు అనేవి నిరాఘాటంగా ఇస్తూనే ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నిజమైన లబ్ధిదారులు ఎవరో ఆందోళన చెందవద్దండి. కాస్త లేట్ అయినా మీకైతే సదరన్ సర్టిఫికేట్ కొత్తది వస్తుంది. అందులోనూ మీకు వైకల్యం ఎంత ఉందనేది మీకు తెలుస్తుంది కాబట్టి మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం రీవెరిఫికేషన్ అయినా కొత్త పింఛన్ల దరఖాస్తులైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని ఇస్తుంది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ ఈ ఛానల్ ద్వారా మీరు చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.